ఇప్పుడు మేము ఏం వీడియో చేయబోతున్నామంటే గోబీ మంచూరియా ఛాలెంజ్ చేయబోతున్నాం. నేను మా ఆయన ట్రై చేస్తున్నాండి, గెలవడానికి ట్రై చేస్తున్నా కానీ గెలవలేకపోతున్నా. ప్లీజ్ రాజు ఓడిపోవా, కానీ కావాలని మాత్రం ఓడిపోకు. మళ్ళీ ఆడ నువ్వు ఓడిపోను మీ ఆయనని అడిగినావు, అందుకే మీ ఆయన కావాలని ఓడిపోయినా అనుకుంటారు. ఎప్పుడు తిన్నట్టే తిను, కాకపోతే ట్రై చేస్తా. ఈరోజు కూడా ట్రై చేస్తా గెలవడానికి ఎలాగైనా సరే, సరేనా? ఇప్పుడైతే మా పిల్లలు పెట్టి ఇస్తే వాళ్ళు పక్కకు తినేస్తారు, వాళ్ళకి పెట్టిస్తా. ఏం తెచ్చుకున్నా సరే మేము పిల్లలు లేకుండా అయితే తినము. ఫుల్ కాలుతుంది, మస్తు కాలుతుంది, బాగా ఆకలి మీద ఉన్నాము. టేస్టింగ్ సాల్ట్ వద్దని చెప్పినావు కదా. ఉండు ఉండు, ఏం ఎక్కలేదు రాజు. ఇది ఉండు. హాయ్ అండి అందరికి. అదే మాకైతే తప్పదు కదా, వీడియో కోసం అప్పుడప్పుడు వస్తుంటారు చుట్టాలు, వచ్చినప్పుడు వీడియో చేస్తారు వెళ్ళిపోతారు. నాకు మా ఆయనకైతే తప్పదు కదా, నాకు వీడియోలు కావాలంటే నాకు ఎవరైనా పోటీ చేయడానికి ఒక మనిషి కావాలి. కాబట్టి మా ఆయన పెడతాను. మా ఆయన కూడా ఆకలి అవుతుంది అంటే మా ఆయన చెప్పకుండా తెప్పించినది గోబీ మంచూరియా అనమాట. ఇప్పుడు మేము ఈ గోబీ మంచూరియా ఛాలెంజ్ చేయబోతున్నాము. బాగా అయితే కాలుతుంది, మరి చూద్దాము. ఇప్పటి వరకు చేసిన మొత్తం ఛాలెంజ్ కలిపి ఒక 2 3 గెలిచిన, అంటే మొత్తం అన్నీ నన్ను ఓడిస్తూనే ఉన్నారు. దీనిలో నన్ను ట్రై చేస్తా చెప్పినా కదా, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని. నాకు కూడా ఒక రోజు రాదా అంటే నేను కుక్కనని కాదు అర్థము. అంటే పోల్చుకున్న తప్పేం లేదులేండి, దానికన్నా విశ్వాసమైంది ఇంకోటి లేదని అంటారు కదా, తప్పు లేదులేండి. కాకపోతే నేనైతే మనిషినే. ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. మ్యాన్ ఎట్లా అంటే మామూలు టైం ఎప్పుడైనా సరే ఒకసారి స్టార్ట్ చేస్తే అది కాడు. తిన్నాక నేను మాత్రం అన్నం అయితే తిను, నాన్న మాత్రం ఏది తిన్నా సరే అన్నం ఉండాలంటాడు. నాన్నకు అన్నం అయితే కాదు మళ్ళా, కానీ ఇప్పుడు కాదు, ఒక 2 గంటల తర్వాత. అబ్బా కడుపు నిండిందే, ఏం జన్న అయిపోతాం లేదు, ఏదో అయిపోతున్నాయి. అబ్బా కడుపు నిండింది. నీ ఇష్టం. కామెంట్లో నేను మెచ్చుకుంటున్నాను, నువ్వు గెలుస్తున్నాను. చాలు. నిజం.
నీలాగా కానీ కాల్తుంది. నాకు తింటే నువ్వు గెలిచిన నీకన్నా తక్కువ మీరు దగ్గర కలిసినట్టే తిన్నాను. తినలేనిది నాది అయిపోయింది. మా ఆయన డ్రాప్ అయిపోయాడు. తినాలి. సార్ నేను ఓడిపోయాను. నువ్వు గెలిచిన. మా ఆయన ఓడిపోయాడండి. కావాలని ఓడిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. లేదు లేదు మా ఆయనకు ఇవన్నీ ఇష్టం ఉండదు ఎక్కువ. బిర్యానీ అంటే బాగా ఇష్టం అలా, అందుకని డ్రాప్ అయింది. లేకపోతే గెలిచేటోడు. ఫాస్ట్ కదా నీది ఎట్లా అంటే నువ్వు తినేటప్పుడు చూడడానికి నిదానంగా తింటున్నట్టు అనిపిస్తుంది, కానీ తొందర అయిపోతుంది. నేను తింటుంటేనే ఫాస్ట్గా తిన్నట్టు అనిపిస్తుంది, మా అన్నం అయిపోదు. మా మేస్త్రి అట్లా నీకు అర్థమవుతుంది. మేము వేసి తినామని ఎవరైనా తినామని, అది కానీ అనేది నువ్వు తినేటప్పుడు నిదానంగానే స్లోగానే తింటున్నట్టు అనిపిస్తుంది, కానీ ఫాస్ట్ అయిపోతుంది అంటున్నా అందరికన్నా ముందే. ఇప్పుడు నేను గెలిచినట్టే కదా. 12 డబ్బులు నేను గెలిచినా లేవు. ఇదేం రాదు. పందెం పెట్టుకోలే కదా, పైసలు పందెం పెట్టలే కదా. అంటే నేను గెలిచినప్పుడు పెట్టకపోయి అనుకోవాలి, పెట్టినామని అనుకోవాలి. పైసలు పందెం అని అంటేనే. సరే అండి, ఇది ఛాలెంజ్ వీడియోలాగా అనిపిస్తలేదేమో మీకు చూసేటోళ్ళకి. కాకపోతే నిజంగానే కొద్ది దినం వరకు కడుపు ఫుల్ అయిపోయింది. తిని 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 వేసుకుని అసలు వాళ్ళు ఎట్లా పోటీ పెడతారో ఎట్లా ఛాలెంజ్ చేస్తారో తెలియదు. ఒకవేళ ఇది ఈ ప్లేస్లో రైస్ కానీ బిర్యానీ కానీ ఉంటే మా ఆయన మిగిలి అయిపోతుండే. ఆయనకు మంచూరియాలు ఈ నూడిల్స్ కానీ ఇష్టం ఉండదు. బిర్యానీ చాలా ఇష్టం, బిర్యానీ బాగా ఇష్టం ఆయనకి కదా, చాలా ఇష్టం. పెరిగాక ముందు కూడా బాగా తినేదంట బిర్యానీ. ఒక్కడు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొని 2 పూటలు తినేదంట కదా, మధ్యాహ్నం నైట్. ఇప్పుడేమో టిఫిన్ చేయబోతుంటే ఇప్పుడేమో బిర్యానీలు, చికెన్ పులావులు అన్నీ మంచి మంచి వంటలు చేసి పెట్టే భార్య దొరికింది కదా. నేను అన్నీ చేసి పెడతాను, చేసి పెట్టాను చెప్తాను. ఎట్లా చేస్తాను? మంచిగా చేస్తాను. ఇది ఇంకా మా పిల్లలకి ఇచ్చేస్తాను. నాకు కూడా ఫుల్ కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా నైట్ రాత్రి అన్నం వండాలి నీకు. చెప్పు మరి, బియ్యం కడుగుతా. నేనైతే తినను, సరేనా? బాయ్ అండి అందరికీ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టాలని ప్లీజ్.